హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ కుశలంగానే ఉన్నారు అనుకుంటా. వెల్కమ్ టు ఏపీజే అకాడమీ లెక్చర్ నెంబర్ 6. ఈరోజు మన లెక్చర్ లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ముందు వరకు కూడా ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, దాని యొక్క పోల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అవంతా కూడా మనం ముందు అంతా కూడా డిస్కస్ చేసాం ముందు లెక్చర్స్ అంతా కూడా. ఈసారి మన లెక్చర్ లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే అదే కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాదు, వాటిని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అవి ఫోర్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాయి అన్నమాట. అది ఏ రకంగా ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తే వాటిని ఎక్కడ మనం యూజ్ చేసుకుంటాం అవంతా కూడా ఈరోజు లెక్చర్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూడడానికి ట్రై చేయండి. చూడండి స్టూడెంట్స్, దీని గురించి ఫస్ట్ ఎవరు చెప్పారంటే ఆంపియర్ చెప్పారన్నమాట. ఈ ఆంపియర్ అంటే ఎవరో కాదు, మనం ఆల్రెడీ ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ అనే టాపిక్ లో డిస్కస్ చేసాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ కరెంట్ ఏంటంటే ఆంపియర్. ఆ ఆంపియరే ఈ ఆంపియర్ అన్నమాట. ఓకేనా? Ampere said that a current carrying conductor experiences force when kept in a magnetic field. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ వైర్ తీసుకున్నాను. ఓకేనా? ఇందులో కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ ప్రొడ్యూస్ చేస్తానని తెలుసు కదా. ఓకేనా? ఇప్పుడు దీని దగ్గర ఏదైనా మ్యాగ్నెట్ తీసుకొని వచ్చాను, బార్ మ్యాగ్నెట్ తీసుకొని వచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? బార్ మ్యాగ్నెట్ అనగా ఇక్కడి నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. క్లియరా? దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది దీనిపైన ఫోర్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఇది కూడా వచ్చి దీనిపైన ఫోర్స్ అని అప్లై చేయడం జరుగుతుంది. రెండిట్లో ఏ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఇది దీనిపైన ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తుందో ఇది కూడా దీనిపైన అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది. ఇది ఎవరు చెప్పారంటే ఆంపియర్ అనే సైంటిస్ట్ చెప్పారన్నమాట. అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? దీనికి సంబంధించి మన టెక్స్ట్ బుక్ లో ఒక యాక్టివిటీ ఇచ్చున్నాడు అనమాట. ఇక్కడ మనం గమనించామనుకోండి, ఒక అల్యూమినియం రాడ్ అని తీసుకున్నాడు. ఓకేనా? అల్యూమినియం రాడ్ ని తీసుకొని ఒక మ్యాగ్నెట్ దగ్గరలో పెట్టి ఆ అల్యూమినియం రాడ్ లో కరెంట్ పాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అల్యూమినియం రాడ్ ఎందుకు సార్ తీసుకోవాలి? ఐరన్ రాడ్ తీసుకోవచ్చు కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉన్నప్పుడు అల్యూమినియం రాడ్ ఎందుకు తీసుకోవాలి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐరన్ రాడ్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఐరన్ ఏంటి? మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకేనా? మన ఐరన్ అనేది ఆటోమేటిక్ గా మ్యాగ్నెట్, హార్ష్ మ్యాగ్నెట్ దగ్గర తీసుకొచ్చామంటే ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఐరన్ ని అట్రాక్ట్ చేయడానికి దానిలో కరెంట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఒక ఐరన్ పీస్ పైన మ్యాగ్నెట్ వచ్చి ఫోర్స్ అప్లై చేయడానికి ఓకేనా దానిలో కరెంట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన ఎలా ఫోర్స్ అప్లై చేస్తుంది అది మనకు కావాలి. కాబట్టి మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ కంటే కూడా కరెంట్ క్యారింగ్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని మనం ప్రిఫర్ చేయడం బెటర్. కాబట్టి ఏం తీసుకున్నాం అంటే అల్యూమినియం తీసుకున్నాం. ఓకేనా? అల్యూమినియం అనేది నాన్ మ్యాగ్నెటిక్ అన్నమాట. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో neither attraction nor repulsion, అంటే అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఎలాంటిది చూపించని మెటీరియల్ ఏదంటే అల్యూమినియం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్, అంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో కొంచెం చేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. అది మీకు ఇప్పుడే వద్దు, హైయర్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు సింపుల్ గా మనం చేసే యాక్టివిటీ వరకు మనం డిస్కస్ చేసేది ఏంటంటే అల్యూమినియం అనేది ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అది ఎలాంటి అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చూపించదు. ఈ వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఎప్పుడైతే అల్యూమినియం రాడ్ చూసాను అనుకోండి, అల్యూమినియం రాడ్ ఎండ్స్ కి ఒక వైర్ అనేది కనెక్ట్ చేసి బ్యాటరీస్ కనెక్ట్ చేసాం. ఓకేనా? చూడండి, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అల్యూమినియంలో. ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ లో ఉంది, ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవ్వలేదో, చూడండి ఇది హార్ష్ మ్యాగ్నెట్, ఇదేంటంటే అల్యూమినియం రాడ్. ఓకేనా? ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ లో ఉంది, కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవ్వలేదు, అల్యూమినియం రాడ్ అనేది ఎలాంటి అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ చూపించలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి. కానీ ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే అల్యూమినియం రాడ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల
దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, అల్యూమినియం రాడ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ రెండు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇది ఎయిదర్ రిపల్షన్ గురవచ్చు లేకపోతే అట్రాక్షన్ కి గురవచ్చు అనమాట. క్లియర్ కదా? అంటే ఈ రకంగా ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తామో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒక ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. క్లియర్ కదా? దీని గురించి ఎవరు చెప్పారంటే ఆంపియర్ అని ఒక సైంటిస్ట్ చెప్పారన్నమాట. ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్ బాగా అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు అదే అల్యూమినియం రాడ్ అనేది, క్లియరా, ఆ అల్యూమినియం రాడ్ అనేది అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ జరుగుతా అని చెప్పాను కదా. అది అట్రాక్షన్ జరుగుతుందా రిపల్షన్ జరుగుతుందా? అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ అవి ఏమవుతాయి? ఫోర్స్ అవుతుంది. అంటే ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటే ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, అవంతా కూడా ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మనకు తెలియాలంటే మనకు తెలియాల్సిన ముఖ్యమైన రూల్ ఏంటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అన్నమాట. ఓకేనా? ఈ క్లాస్ లో మనము ముందే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గురించి డిస్కస్ చేసాము, మ్యాక్స్వెల్స్ రైట్ హ్యాండ్ రూల్. ఇప్పుడు మనము ఫోర్స్ గురించి తెలియాలంటే మనం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి? చూడండి, ఎప్పుడైనా సరే మనం ఏదైనా మ్యాగ్నెటిక్ మెటీరియల్ వచ్చి ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎలా ఫోర్స్ పుష్ చేస్తుంది, దానిపైన ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది తెలియాలంటే ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మనకి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలన్నమాట. ఆ లెఫ్ట్ హ్యాండ్ లో మనం ముఖ్యంగా వచ్చి 3 ఫింగర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఈ ఫింగర్ ని మనం ఏమంటామంటే థంబ్ అంటాం. ఓకేనా? ఈ ఫింగర్ ని ఏమంటామంటే 4 ఫింగర్ అంటాం. ఈ ఫింగర్ ని ఏమంటామంటే మిడిల్ ఫింగర్ అంటాం. ఓకే కదా? అర్థమైంది కదా? ఓకే. ఈ ఫింగర్స్ కూడా మనం ఎలా తీసుకోవాలంటే చూడండి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంటే తంబుకి దీనికి చూసారనుకోండి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు దీనికి మధ్య యాంగిల్ కూడా ఎంత ఉందంటే 90 డిగ్రీస్. దీనికి మధ్య కూడా 90 డిగ్రీస్. సింపుల్ గా చెప్పాలంటే మీరు మ్యాథమెటిక్స్ లో XYZ యాక్సెస్ తీసుకున్నారనుకోండి, X కి Y కి మధ్య 90 డిగ్రీస్, Y కి Z కి మధ్య 90 డిగ్రీస్, అండ్ Z అండ్ X కి మధ్య కూడా ఎలా ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఎప్పుడైనా సరే మనం డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కనుక్కోవాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్, ఫోర్స్ ఈ 3 కూడా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ గా ఉండాలి. మనకి ఏదైతే థంబ్ అయితే ఉందో అది మనకి ఏమి ఇస్తుందంటే ఫోర్స్ డైరెక్షన్ ఇస్తుంది అన్నమాట. క్లియరా? అదేవిధంగా ఇండెక్స్ ఫింగర్ లేకపోతే 4 ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ మనకి ఏమి ఇస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది. క్లియరా? సేమ్ అదే విధంగా మిడిల్ ఫింగర్ మనకు దేని సూచిస్తుంది అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. అంటే మనం ఎప్పుడు కూడా మనం ఫోర్స్ యొక్క డైరెక్షన్ లేకపోతే ఇక్కడ మనకి ఇచ్చిన 3 టర్మ్స్ లో దేని యొక్క డైరెక్షన్ కనుక్కోవాలన్నా సరే మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎలా సార్ అంటే ఏమో లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి, ఆ లెఫ్ట్ హ్యాండ్ లో 3 ఫింగర్స్ ని కూడా మనం మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అరేంజ్ చేసుకోవాలి. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్రతి దానికి మధ్య 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్ చూసాం అనుకోండి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది. ఈ ఫింగర్ చూసాం అనుకోండి 90 డిగ్రీస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన మ్యాథమెటిక్స్ లో X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ ఎలా అయితే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటాయో సేమ్ అదే విధంగా ఈ 3 కూడా ఎలా ఉండాలంటే ఒక్కొక్క యాక్సిస్ లో ఉన్నట్టు ఊహించుకోవాలన్నమాట. క్లియర్ గా కాన్సెప్ట్? ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎలా సార్ డైరెక్షన్స్ కనుక్కుంటాం? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఫింగర్స్ కూడా ఇలాగే ఉండాలి. చాలా మంది మా స్టూడెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడైతే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్తామో అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇలాగే ఉండాలి. ఇప్పుడు చూడండి, థంబ్ ఉంది కదా, థంబ్కి స్ట్రైట్ గానే ఈ ఇండెక్స్ ఫింగర్ అనేది ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇలా తిప్పుతారు. ఓకేనా? థంబ్కి స్ట్రైట్ గా వచ్చి ఈ మిడిల్ ఫింగర్ ని కూడా పెడతారు అనమాట. అలా అంతా పెట్టకూడదు. అంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే థంబ్కి స్ట్రైట్ గా ఈ ఇండెక్స్ ఫింగర్ ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మనం డైరెక్షన్స్ అని కరెక్ట్ గా చెప్పగలం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. కరెంట్ యొక్క డైరెక్షన్. క్లియరా? అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది అనుకోండి. ఇలా ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక వైర్ కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతా ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి దాని యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. అర్థమైందా చెప్పింది? అంటే ఇక్కడ నార్త్ పోల్ ఉండాలి, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ వస్తే డౌన్వర్డ్స్ కదా ఇలా పోతాయి.
ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ సౌత్ పోల్ ఉంటాయి. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ఇది డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? అంటే ఒక వైర్లో కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతా అండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా వస్తూ ఉంటే ఇప్పుడు ఆ వైర్ పైన ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. ఏ రూల్ వాడాలి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మనం తీసుకోవాలి. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐ అంటే కరెంట్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రెండింటిని కూడా మన థంబ్ ఆ డైరెక్షన్ ఉండేటట్టుగా మనం అలైన్ చేసుకోవాలన్నమాట. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం అరేంజ్ చేయాలంటే ఐ అంటే ఏంటి? కరెంట్. అంటే మిడిల్ ఫింగర్ని కరెంట్ యొక్క డైరెక్షన్ ఇలా తీసుకున్నాను. చూడండి, అంటే ఫింగర్స్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు అనేది చేంజ్ అవ్వకూడదు, ఇలాగే ఉండాలి. క్లియరా? ఇలాగే ఉండాలి. అంటే దీన్ని కాన్ఫిగరేషన్ చేంజ్ చేయకుండా మనం ఎలాగైనా మూవ్ అవ్వచ్చు అనమాట. క్లియర్ కాన్సెప్ట్. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చి డౌన్వర్డ్స్ ఉంది, సేమ్ అదే విధంగా వచ్చి కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చి ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు థంబ్ని చూసాను అనుకోండి ఎలా ఉంటుంది అంటే లోపల వైపు ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతాను. క్లియర్ కదా? అర్థమవుతాను కదా? అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ దానిపైన ఎలాంటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది అంటే ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇన్వర్డ్స్ వస్తుంది. అంటే మీ తరపున చూసినప్పుడు ఇన్వర్డ్స్ అంటే లోపల వైపు ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతాను. ఓకేనా? ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ కరెంట్ క్యారీయింగ్ వైర్ ఈస్ ఇన్వర్డ్స్. ఎలా వస్తుందంటే ఇన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది అనమాట. క్లియర్ కదా? ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక్కోవచ్చు. అంటే ఆ కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో వస్తా అంటే ఆటోమేటిక్గా ఆ వైర్ ఎలా మూవ్ అవడానికి ట్రై చేస్తుంటే ఇలా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు? ఫోర్స్ దాన్ని ఇలా పుష్ చేస్తాను కాబట్టి. క్లియర్ కదా కాన్సెప్ట్? ఈ రకంగా మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని యూజ్ చేసి మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక్కోవచ్చు. దీనికి సంబంధించి ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ అనేది ట్రై చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, ఓకే స్టూడెంట్స్, మీకు ఇంకొంచెం బాగా కాన్సెప్ట్ అర్థం అవడానికి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకి కాన్సెప్ట్ మొత్తం గ్రిప్ వస్తుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కరెంట్, ఐ అంటే కరెంట్ అనమాట, బి అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? కరెంట్ వచ్చి ఎలా ఉందంటే అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది అనమాట. దానిపైన ఇప్పుడు ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది అది కనుక్కోమని. చూడండి, మనకి ఏది కనుక్కోవాలి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది అప్లై చేయాలి. చూడండి, కరెంట్ వచ్చి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. క్లియరా? మిడిల్ ఫింగర్ ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగాను. ఓకేనా? చూడండి, కాన్ఫిగరేషన్ ఎలా ఏం చేంజ్ అవ్వదు. కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చి ఈ సైడ్ ఉంది. ఇప్పుడు నాకు థంబ్ అనేది ఎలా చూపిస్తా అంటే అవుట్వర్డ్స్ చూపిస్తాను. అంటే ఈ ప్లేన్ లో నుంచి నాకు అవుట్వర్డ్స్ చూపిస్తాను కాబట్టి ఫోర్స్ అనేది అవుట్వర్డ్స్. ఫోర్స్ ఈక్వల్స్ టు అవుట్వర్డ్స్ ఫ్రమ్ ప్లేన్. సింపుల్గా మనకు తెలుసు కదా, అవుట్వర్డ్స్ ఏదైనా ఉన్నట్టుంటే మనం డాట్తో రిప్రజెంట్ చేస్తాం అనేసి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసాను అనుకోండి, ఇంకొంచెం క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఈ మైనస్ అనేది, ఈ మైనస్ అంటే ఏమైనా అర్థము? ఎలక్ట్రాన్. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఇలా ఉంది. అంటే ఎలక్ట్రాన్స్ ఇలా ఫ్లో అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఈ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు దానిపైన ఎలా ఫోర్స్ అప్లై అవుతుంది అని కనుక్కోమనండి. మనకు ఎంతసేపటి వరకు కరెంట్ గురించి తెలుసు కానీ ఎలక్ట్రాన్స్ గురించి తెలియదు అనమాట. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో ఏ డైరెక్షన్ లో ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో ఏ డైరెక్షన్ ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో ఉంటుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లో ఇలా ఉంటే కరెంట్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉంది. క్లియరా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తాం. చూడండి, కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చి ఇలా ఉంది, ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్, అది కూడా ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఓవరాల్ థంబ్ అనేది నాకు అవుట్వర్డ్స్ అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫోర్స్ అనేది అవుట్వర్డ్స్ అన్నమాట.
ఫోర్స్ ఈక్వల్స్ టు అవుట్వర్డ్స్. అర్థమైంది కదా? అంటే కాన్ఫిగరేషన్ ఎలాంటి చేంజ్ రాకుండా మనల్ని మనం మూవ్ చేసుకోవడం వల్ల ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది కనుక్కోవచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక్కోమని ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లేకపోతే కరెంట్ డైరెక్షన్ ఏదైనా కనుక్కోమని ఇస్తాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ నేను అలాగే ఇచ్చాను అనమాట. చూడండి ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఈ సైడ్ ఉంది అనమాట, రైట్ సైడ్ ఉంది. అండ్ కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చి డౌన్వర్డ్స్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కనుక్కోమని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని తీసుకోవాలి. ఓకేనా, ఫోర్స్ వచ్చి అటుపక్క ఉంది కాబట్టి నేను థంబ్ అని అటుపక్క ఇండికేట్ చేశాను. ఓకేనా, సేమ్ అదే విధంగా థంబ్ ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఐ అంటే ఏంటి, మిడిల్ ఫింగర్. చూడండి మిడిల్ ఫింగర్ వచ్చి డౌన్వర్డ్స్. కరెంట్ యొక్క డైరెక్షన్ డౌన్వర్డ్స్ కాబట్టి మిడిల్ ఫింగర్ యొక్క డైరెక్షన్ కూడా డౌన్వర్డ్స్. ఇక్కడ చూడండి ఫోర్స్ యొక్క డైరెక్షన్ వచ్చి ఈ సైడ్ ఉంది. ఇప్పుడు నాకు ఇండెక్స్ ఫింగర్ అనేది ఎలా ప్లేస్ అయిందంటే ఇలా ప్లేస్ అయింది, అంటే ఇన్వర్స్ ఉంది అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇన్వర్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది అనమాట. ఎలా ఇచ్చినా సరే మనం సింపుల్గా వచ్చి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్తో మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి డైరెక్షన్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను చూడండి, సింపుల్గా నేను క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఈస్ట్ టు వెస్ట్ వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? ఈస్ట్ టు వెస్ట్ వెళ్తున్నాయి. ఓకేనా, దానిపైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డౌన్వర్డ్స్ యాక్ట్ అయితే ఫోర్స్ అది ఏ డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ అవుతుందో కనుక్కోవాలి. ఇలా ఎప్పుడైనా డైరెక్షన్స్ ఇచ్చినప్పుడు నేను ముందుగానే చెప్పాను ఏం చేయాలంటే ఇండియా మ్యాప్ గుర్తుకు రావాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి ఇటు పక్క ఏముంటుందంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇక్కడ నేనేం చెప్పానంటే ఆల్ఫా పార్టికల్స్ ఈస్ట్ టు వెస్ట్ వెళ్తున్నాయి. ఎప్పుడైనా సరే ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే హీలియం యొక్క న్యూక్లియస్ అన్నమాట. దేని న్యూక్లియస్? హీలియం యొక్క న్యూక్లియస్. అంటే దాని యొక్క ఓవరాల్ ఛార్జ్ మనకి ఏమొస్తుంది అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. అంటే దాని యొక్క ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్ వచ్చి ఎలా మూవ్ అవుతానంటే ఈస్ట్ టు వెస్ట్, పాజిటివ్ ఛార్జ్. నేను ఆల్రెడీ చెప్పాను కరెంట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ యొక్క డైరెక్షన్ అని చెప్పాను. అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏం ఇచ్చారంటే ఆల్ఫా పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అంటే కరెంట్ మూవ్ అవుతానని అర్థం. ఓకే, అది కూడా ఎలా, ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతా అంటే ఈస్ట్ టు వెస్ట్ ఇలా మూవ్ అవుతాను. క్లియరా? నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంట డౌన్వర్డ్స్ ఇలా యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏందిరా అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వచ్చి ఇలా ఉంది, ఫోర్స్ యొక్క డైరెక్షన్ వచ్చి కనుక్కోమన్నాడు. లేదా మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అని యూజ్ చేస్తాం. చూడండి ఐ వచ్చి ఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనా, సేమ్ అదేవిధంగా బి వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. ఐ వచ్చి ఈ డైరెక్షన్ ఉంది, బి డౌన్వర్డ్ డైరెక్షన్. థంబ్ ఎలా ఫేస్ చేస్తా అంటే మీ సైడ్ ఫేస్ చేస్తా, అంటే అవుట్ ఫోర్స్ వస్తుంది. కాబట్టి ఫోర్స్ అనేది ఎలా వస్తుందంటే అవుట్ ఫోర్స్. తర్వాత ఈ రకంగా డైరెక్షన్స్ ఇచ్చి కూడా మనకి కనుక్కోమంటాడు అంట. లేకపోతే ఎలాగైనా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాయి, ఎలక్ట్రాన్స్ వచ్చి వెస్ట్ టు ఈస్ట్ వెళ్తున్నాయి అంటాడు. ఎలా ఇచ్చినా సరే మనం ఏం చేయాలంటే ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ ఎలా అయినా ఇచ్చినా సరే మనకి దానికి ఆపోజిట్ డైరెక్షన్ కరెంట్ ఊహించుకుంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ తీసుకుంటాం. ఇలా సింపుల్ గా మనం ఆరో మార్క్స్ డినోట్ చేసాం అనుకోండి, మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది ఎలా అప్లై చేయాలి ఈజీగా అర్థమైపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వల్ల మాత్రమే మనం ఇవంతా సాల్వ్ చేయొచ్చు అంటే అలా కాదనమాట. ఇంకొక సింపుల్ రూల్ కూడా ఉంది, కాకపోతే ఇది మన టెక్స్ట్ బుక్ లో లేదు. జస్ట్ మీకు ట్రిక్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే అప్వర్డ్ డైరెక్షన్. ఈ క్వశ్చన్ చెప్తాను చూడండి. అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉందని. ఎప్పుడైనా సరే మనం రైట్ హ్యాండ్ యూజ్ చేసి కూడా ఫోర్స్ యొక్క డైరెక్షన్ చెప్పొచ్చు. అంటే కేవలం ఫోర్స్ కనుక్కోవడానికి ఈ రూల్ అనేది బాగా వర్తిస్తుంది అనమాట. అంటే రిమైనింగ్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమని అనుకోండి, అక్కడ కొద్దిగా కష్టం అయిపోతుంది. ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఎప్పుడు మనకి ఇచ్చిన దాన్ని క్వశ్చన్లో ఫస్ట్ కరెంట్ యొక్క డైరెక్షన్ తీసుకోవాలి. కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే అప్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, రైట్ హ్యాండ్
మొత్తం ఫింగర్స్ ఏం చేయాలంటే కంప్లీట్గా మన రైట్ హ్యాండ్ ఒక డైరెక్షన్ మొత్తం కూడా కరెంట్ ఒక డైరెక్షన్ ఉండాలన్నమాట. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఫింగర్స్ని కలిచేయాలి. చూడండి, కరెంట్ యొక్క డైరెక్షన్ అప్వర్డ్స్ ఉంది. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ వచ్చి ఇలా సైడ్ వర్డ్స్ ఉంది. ఇప్పుడు నాకు తంబు ఏ డైరెక్షన్ అయితే రిప్రజెంట్ చేస్తుందో అక్కడ నా ఫోర్స్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి, తంబు ఎలా ఉంది, అవుట్వర్డ్స్ ఉంది కాబట్టి ఫోర్స్ యొక్క డైరెక్షన్ అలా వచ్చింది. క్లియర్ స్టూడెంట్స్. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా చూద్దాం. చూడండి, కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చి ఇలా ఉంది కాబట్టి ఇలా పెట్టాను. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వచ్చి డౌన్వర్డ్స్ ఉంది. క్లియర్. ఇప్పుడు నా ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా వచ్చింది, అవుట్వర్డ్స్ వచ్చింది అన్నమాట. క్లియర్ స్టూడెంట్. చూడండి, ఇవి రెండు దాదాపు ఒకటే కాబట్టి దీన్ని కూడా స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్గా వచ్చి మనం ఫోర్స్ కనుక్కోవడానికి రైట్ హ్యాండ్ రూల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ మీకు ఒక ట్రిక్ లాగా మాత్రమే చెప్పాను. మనకి విచ్ రూల్ ఈస్ అప్లికబుల్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏం రాయాలంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మాత్రమే రాయాలి. ఇది జస్ట్ మీకు ఒక ట్రిక్ కోసం మాత్రమే చెప్పాను. ఎందుకంటే ఈ ట్రిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే F = Q × V బార్ క్రాస్ B బార్ అనే ఫార్ములా ఉందన్నమాట. ఇది మీరు ఇంకా హైయర్ క్లాస్లో స్టడీ చేస్తారన్నమాట. ఇక్కడ V బార్ అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్, B బార్ అంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉండే డైరెక్షన్ తీసుకున్నామంటే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా మనం డిఫరెంట్ రూల్స్ అనేవి యూజ్ చేసి మనం ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేవి ఈజీగా కనుక్కోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోర్స్ కనుక్కోవాలి, మనకి ఇచ్చిన యాక్టివిటీ, అందుకే ఇక్కడ డయాగ్రామ్ రబ్ చేయకుండా అలా పెట్టాలి. ఈ యాక్టివిటీలో ఇచ్చిన డయాగ్రామ్కి ఫోర్స్ కనుక్కోవాలి. అల్యూమినియం రాడ్ పైన ఫోర్స్ ఎలా ఉంది. ఇక్కడ మనం గమనించామనుకోండి, కరెంట్ అనేది చూడండి, కరెంట్ ఒక డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ B to A అంటే ఇలా ఫ్లో అవుతుంది. చూడండి, ఇది ఒక హార్ష్ షూ మ్యాగ్నెట్, దానికి పర్పెండిక్యులర్ ఏముందంటే అల్యూమినియం రాడ్ ఉంది. కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఇలా ఉంది. క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్ తీసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, నార్త్ టు సౌత్ వెళ్తాయి అని తెలుసు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి, నార్త్ టు సౌత్. అంటే ఇప్పుడు పర్పెండిక్యులర్ తీసుకోవాలి కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉందన్నమాట. క్లియర్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు నాకు ఫోర్స్ కావాలి, ఎలా కనుక్కోవచ్చు. మళ్ళీ సింపుల్గా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇప్పుడు చూడండి, కరెంట్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ వచ్చి ఇలా ఉంది. కరెంట్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందంటే అప్వర్డ్స్ ఉంది, ఎందుకంటే కింద నార్త్ ఉంది అన్నమాట. ఇప్పుడు నా థంబ్ ఎలా ఫేస్ అయింది, ఈ డైరెక్షన్లో ఫేస్ అయింది, అంటే ఇన్వర్డ్స్. కాబట్టి ఫోర్స్ అనేది ఇన్వర్డ్స్, అదే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. చూడండి, F = ఇన్వర్డ్స్. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అంతా కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. వీటి యొక్క అప్లికేషన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే మోటార్స్లో, ఓకేనా, జనరేటర్స్లో, అదేవిధంగా స్పీకర్స్లో చూడొచ్చు అన్నమాట. దీని గురించి పెద్దగా మీకు టాపిక్స్ ఏమి ఇవ్వలేదు. ముందు టెక్స్ట్ బుక్స్లో అంతా కూడా ఈ టాపిక్స్ అంతా ఉంటాయి. కాకపోతే మీకు ఈసారి ఈ పోర్షన్స్ అంతా కూడా డిలీట్ చేశాడు. కాకపోతే సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ తీసుకున్నా మనకి ఏముంటుందంటే 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మన తీసుకున్న మ్యాగ్నెట్ నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుందంటే ఒక వైర్ కాయిల్ అనేది ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే దీంట్లో కరెంట్ అనేది ఫ్లో చేస్తామో, ఓకేనా, మోటార్ అంటేనే ఏంటి, ఎప్పుడైతే కరెంట్ అనేది పంపిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అందులో ఉండే ఏది కాయిల్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే ప్రెషర్ని మనం యూస్ చేసుకొని వచ్చి వాటర్ని వచ్చి లో రీజన్ నుంచి హై రీజన్ పంపిస్తాం. క్లియర్ కదా. అంటే అది ఎలా వర్క్ అవుతుంది, అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి, ఇక్కడ నార్త్ నుంచి సౌత్ పోల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి. ఓకేనా, అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. ఎప్పుడైతే దీనిలో కరెంట్ పంపిస్తామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం ప్లేస్ చేసినట్టు, కరెంట్ క్యారింగ్ కండక్టర్ అని ఒక ప్లేస్ చేస్తున్నట్టు అన్నమాట. ఎప్పుడైతే ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఏం ఎక్స్పీరియన్స్ అవుతుందంటే ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నమాట. క్లియర్ కదా. ఈ రకంగా మోటార్స్, జనరేటర్స్ కానీ, స్పీకర్స్ కానీ, అంటే మోటార్ ఎలా వర్క్ అవుతుంది దానికి రివర్స్ కానీ జనరేటర్ అని వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ స్పీకర్స్ కూడా ఇవంతా కూడా ఎలా వర్క్ అవుతాయి అంటే ఈ ఫోర్స్ అనే కాన్సెప్ట్, అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని అంతా కూడా వర్క్ అవుతుంది. ఓకే స్టూడెంట్, ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది కదా. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.